డిఎస్సి 2025 పూర్తి చేయబడి అందులో సెలెక్ట్ అయిన ఉపాధ్యాయులు పాఠశాలల్లో చేరి విధులు నిర్వహిస్తున్నారు. వారికి జీతాలు డ్రా చేయడానికి కావచ్చు, లేదా వారి ఐడెంటిఫికేషన్ కొరకు డీడీఓలు ట్రెజరీ ఐడీలు క్రియేట్ చేయాల్సి ఉంది. ఈ ట్రెజరీ ఐడీలు క్రియేట్ చేయడానికి ఎవరైతే అపాయింట్ కాబడ్డారో ఆ ఉపాధ్యాయుల దగ్గర నుండి అపాయింట్మెంట్ ఆర్డరు, వారి యొక్క ఫోటో, ఆధార్ కార్డు, పాన్ కార్డు లేదా పాన్ నంబరు, బ్యాంక్ పాస్బుక్, ఫస్ట్ పేజీ జిరాక్స్, అదేవిధంగా క్యాస్ట్ సర్టిఫికెట్, ఈ డాక్యుమెంట్స్ అందుబాటులో ఉంచుకొని డీడీఓ గారు నిధి యొక్క లాగిన్ నందు డీడీఓ లాగిన్ క్రెడెన్షియల్ ఉపయోగించి నిధి పోర్టల్ నందు లాగిన్ అయ్యి ఈ ట్రెజరీ ఐడి కొరకు అప్లై చేయాల్సి ఉంది. ట్రెజరీ ఐడి కొరకు అప్లై చేసేటప్పుడే వీరు సిపిఎస్ ఎంప్లాయ్ కాబట్టి ప్రాన్ నంబరు అవసరమవుతుంది. ఈ సిపిఎస్ అమౌంట్ మొత్తం జమ చేయడానికి అవసరమైన నంబర్నే మనం ప్రాన్ నంబర్ అంటాం. ఈ ప్రాన్ నంబరు అదేవిధంగా ఈహెచ్ఎస్ ఎంప్లాయ్ హెల్త్ స్కీమ్లో భాగంగా ఎంప్లాయ్ ఎవరైతే ఉన్నారో వారికి, వారి కుటుంబ సభ్యులకు అవసరమైన హెల్త్ కార్డ్స్ జనరేట్ చేయడానికి, అదేవిధంగా ఏపీజీఎల్ఐ గవర్నమెంట్ నిర్వహించే ఇన్సూరెన్స్ పాలసీలు అంటాం దీన్ని. ఈ ఏపీజీఎల్ఐ ఈ ట్రెజరీ ఐడి కొరకు అప్లై చేసేటప్పుడే ప్రాన్ నంబర్కు, ఈహెచ్ఎస్ ఎంట్రీకి, అదేవిధంగా ఈ ఏపీజీఎల్ఐ బాండ్ కొరకు ఒకేసారి మనం డీడీఓ లాగిన్లో అప్లై చేసేయచ్చు. ఈ ట్రెజరీ ఐడి కొరకు ఏ విధంగా అప్లై చేయాలో మనం ఇప్పుడు చూద్దాము. గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసి nidhi.apcfss.in అని టైప్ చేసి ఎంటర్ చేస్తే మనకు నిధి పోర్టల్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ డీడీఓ గారి లాగిన్ క్రెడెన్షియల్ యూజ్ చేసి సైన్ ఇన్ కావాల్సి ఉంటుంది. సైన్ ఇన్ అయిన తర్వాత ఇంటర్ఫేస్ ఈ విధంగా కనిపిస్తుంది. ఇక్కడ మనకు ఈ డాష్ బోర్డ్లో ఈఎస్ఎస్, మాస్టర్ డేటా, పెన్షన్స్, హెచ్ఆర్ పేరోల్, ఏపీజీఎల్ఐ, రిపోర్ట్స్, శ్రీఎం, క్లాస్ 4 జీపీఎఫ్ ఈ ఆప్షన్స్ కనిపిస్తాయి. ఇందులో మనం మాస్టర్ డేటాను యాప్ చేసుకోవాలి. మాస్టర్ డేటాను యాప్ చేసుకున్న తర్వాత పైకి ఇలా స్క్రోల్ చేస్తే ఇక్కడ హైరింగ్ అనే చోట యాడ్ న్యూ ఎంప్లాయ్ అని ఉంది. దీనిపైన క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత ఇంటర్ఫేస్ ఈ విధంగా వస్తుంది. ఇక్కడ బేసిక్ డీటెయిల్స్, ఫ్యామిలీ డీటెయిల్స్, అడ్రస్, అంటే ఈ 3 మనకు న్యూ ఎంప్లాయ్ ఐడి ప్రొఫార్మా అంటాం. ఇవి ఎంటర్ చేస్తే మనకు ఐడి క్రియేట్ అవుతుంది. దీంతోపాటు అదే టైంలో ప్రాన్కి అప్లై చేసుకోవచ్చు. అప్లికేషన్ ఫర్ ప్రాన్ అని, అప్లికేషన్ ఫర్ ఈహెచ్ఎస్ అని, అప్లికేషన్ ఫర్ ఏపీజీఎల్ఐ, ఈ విధంగా మనం ఐడి కొరకు ప్రాను, ఈహెచ్ఎస్, ఏపీజీఎల్ఐ కొరకు ఒకేసారి మనం అప్లై చేస్తే కనుక అవన్నీ ఒకేసారి జనరేట్ అయిపోతాయి. ఇక్కడ మనం గమనించాల్సింది ఏమంటే ఈ బేసిక్ డీటెయిల్స్ ఎంట్రీ చేసిన తర్వాతే ఫ్యామిలీ డీటెయిల్స్ ఓపెన్ అవుతుంది. ఫ్యామిలీ డీటెయిల్స్ అంతా ఎంట్రీ చేసిన తర్వాత అడ్రస్, ఇవన్నీ వన్ బై వన్ ఓపెన్ అవుతా పోతాయి. ఇవేమి చేయకుండా ఒకేసారి ప్రాను లేదా ప్రాన్ వరకు చేయకుండా ఈహెచ్ఎస్ ఇట్లా కాదు, ఒక్కొక్కటి అప్లై చేసుకుంటూ వెళ్ళాలి మనం. ఇక్కడ కొత్తగా చేరిన ఉపాధ్యాయులు ఎవరైతే ఉన్నారో వారికి ఐడి నెంబర్, ట్రెజరీ ఐడి క్రియేట్ చేయుటకు ఇక్కడ బేసిక్ డీటెయిల్స్లో భాగంగా ఆధార్ నెంబర్ని ఇవ్వాలి. ఇక్కడ ఆధార్ ఈకేవైసీ జరుగుతుంది. ఇక్కడ ఆధార్ నెంబర్ని ఇచ్చి మనం ఈ యాక్సెప్ట్ అండ్ బాక్స్ పైన టిక్ ఇచ్చి ఈకేవైసీ పైన క్లిక్ చేస్తే కనుక మనకు ఈ విధంగా ఇంటర్ఫేస్ వస్తుంది. ఇక్కడ మనం ఆధార్ ఓటీపీను ఎంటర్ చేయాల్సి ఉంది. ఆధార్ ఓటీపీపై క్లిక్ చేసి జనరేట్ ఓటీపీ పైన క్లిక్ చేస్తే కనుక ఎవరైతే ఎంప్లాయ్ ఉన్నారో ఆ ఎంప్లాయ్ యొక్క మొబైల్కు, అంటే ఆధార్తో లింక్ అయినటువంటి మొబైల్కు ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని మనం ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంది. సో మొబైల్కి వచ్చిన ఓటీపీని ఎంటర్ చేసి వెరిఫై ఓటీపీపై క్లిక్ చేస్తే మనకు ఈ విధంగా ఎంప్లాయ్ యొక్క డీటెయిల్స్ అన్ని కనిపిస్తాయి. ఇతను ఈ డీటెయిల్స్ అతనివే అని మనం నిర్ధారణ చేసుకున్న తర్వాత కన్ఫర్మ్ బటన్పై క్లిక్ చేయాలి. క్లిక్ చేసి ఇక్కడ ఎస్ పైన క్లిక్ చేస్తే ఇప్పుడు మనం ఆ ఎంప్లాయ్కి సంబంధించిన డీటెయిల్స్ అంతా ఇక్కడ ఇవ్వాలి. ఇక్కడ ఆధార్ నెంబర్ ఇచ్చిన తర్వాత టైటిల్ వస్తుంది. టైటిల్ అంటే మిస్టరా, మిస్సెస్ అని అది ఇవ్వాల్సి ఉంటుంది. మిస్టర్, మిస్సెస్, డాక్టరు ఇవన్నీ ఉన్నాయి. ఏదైతే ఇక్కడ సూటబుల్ అది ఆఫ్ చేసుకోవాలి. అదేవిధంగా ఇక్కడ నేమ్ డిస్ప్లే అవుతుంది, డిఫాల్ట్గా వచ్చేస్తుంది, ఎందుకంటే మనం ఆధార్ నెంబర్ ఇచ్చినాం కాబట్టి. సర్నేమ్ ఎంటర్ చేయాలి. ఇక్కడ స్టార్ మార్క్ ఏదైతే ఉందో ఆ కాలమ్స్ ఖచ్చితంగా ఫిల్అప్ చేయాలి మనం. సర్నేమ్ ఇచ్చిన తర్వాత కమ్యూనిటీ ఇవ్వాలి, అంటే క్యాస్ట్ ఏదైనా ఎంటర్ చేసినట్టయితే మనం ఇక్కడ ఈజ్ క్యాస్ట్ సర్టిఫికేట్ స్కానర్డ్ కాపీ అవైలబుల్ అని ఉంది. ఎస్, ఆ కాపీ కానీ మన దగ్గర అవైలబుల్ ఉంటే ఎస్ ఇవ్వాలి, లేదా నో అని కూడా ఇచ్చుకోవచ్చు. తర్వాత మళ్ళీ స్కాన్ చేయాల్సిన అవసరం, ఇప్పుడైతే అందుబాటులో ఉంటే ఎస్ అని, లేకపోతే నో అని ఇస్తే సరిపోతుంది. డేట్ ఆఫ్ జాయినింగ్ ఇన్ ద సర్వీస్, జాయినింగ్ టైము, జెండర్ డిస్ప్లే అవుతుంది. అదే ఇలా మ్యారిటల్ స్టేటస్, ఫిజికల్ ఛాలెంజర్ కేటగిరీ, పాన్ నంబరు, ఇక్కడ పాన్ కార్డ్ అవసరం లేదు, నంబర్ ఉంటే చాలు. అదేవిధంగా బ్యాంక్ అకౌంట్ నంబర్, ఇక్కడ బ్యాంక్ అకౌంట్ నెంబర్ ఇంకోసారి ఎంటర్ చేయాలి. బ్యాంక్ ఐఎఫ్ఎస్సి కోడ్ ఇస్తే కనుక ఇక్కడ డిఫాల్ట్గా బ్యాంకు ఎక్కడుందో అడ్రస్ వచ్చేస్తుంది. అదేవిధంగా మోడ్ ఆఫ్ అపాయింట్మెంట్ అనే చోట ఏ విధంగా వచ్చారంటే డిఎస్సి అని తీసుకుంటాం మనం ఇక్కడ. అదేవిధంగా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్, ఈ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ 2 టైప్స్ ఉంటుంది. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఇక్కడ టెక్నికల్ ఉంది. ఈ ఎడ్యుకేషన్ దగ్గర ఎస్ఏలు అయితే, స్కూల్ అసిస్టెంట్ ఉపాధ్యాయులు అయితే బీఈడి వరకు తీసుకోవచ్చు, లేదా పోస్ట్ గ్రాడ్యుయేట్ అని. తర్వాత స్కూల్ అసిస్టెంట్లు అయితే పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఆర్ బీఈడి ఏదైనా ఆప్ చేసుకోవచ్చు ఇక్కడ.
అదే ఎస్జిటి అయితే వారు చేసిన క్వాలిఫికేషన్ ఉందో అవన్నీ ఇక్కడ ఆప్ చేసుకోవాలి. అదేవిధంగా టెక్నికల్ క్వాలిఫికేషన్ అనే చోట టెక్నికల్స్ అంటే డిప్లొమా కావచ్చు, పాలిటెక్నిక్ కావచ్చు, డిప్లొమా ఇన్ ఎడ్యుకేషన్ కావచ్చు, డిఎడ్ కూడా ఇక్కడే ఉంది. తర్వాత అటువంటివి ఏదైనా కోర్సులు చేసింటే అవన్నీ కూడా ఇక్కడ ఆప్ చేసుకోవాలి టెక్నికల్ క్వాలిఫికేషన్ దాంట్లో. ఇవి అయిపోయిన తర్వాత ఈ ఆఫీస్ డీటెయిల్ కోసం ఈ ఆఫీస్ డీటెయిల్స్లో డిడిఓ కోడ్ సెలెక్ట్ చేయాలి. తర్వాత హెడ్ ఆఫ్ అకౌంట్స్ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంది. ఆర్గనైజేషన్ యూనిట్ సెలెక్ట్ చేసుకుంటాం. ఇక్కడ పొజిషన్ అనే చోట ఈ ఎంప్లాయీని ఏ పొజిషన్లోకి మీరు తీసుకుంటారు, ఇక్కడ ఏదైతే వేకెంట్ ఉందో ఆ వేకెంట్ పోస్టులని ఇక్కడ కనిపిస్తాయి మనకు. ఈ పొజిషన్లలో దేంట్లో ఆ ఎంప్లాయీని తీసుకుంటున్నారో అది ఆప్షన్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ ఎడ్యుకేషన్ ఉంది. ఈ ఆప్షన్ మనం తీసుకుంటే కనుక ఇక్కడ ఇది కావాలంటే దానికి ముందు డేట్ ఆఫ్ జాయినింగ్ అవన్నీ ఇవ్వాలి. ఇక్కడ ఏదైతే నువ్వు తీసుకుంటావో ఆ డిసిగ్నేషన్ ఇక్కడ మళ్ళీ ఆప్ చేసుకోవాల్సి ఉంటుంది. ఫిజికల్ ఎడ్యుకేషన్ అని ఆప్ చేసుకున్న తర్వాత పోస్ట్ కేటగిరీ ఇక్కడ నాన్ గెజిటెడ్గా మనం తీసుకోవాల్సి ఉంది. ఉపాధ్యాయులంతా నాన్ గెజిటెడ్ కిందకు వస్తారు కాబట్టి నాన్ గెజిటెడ్గా ఆప్ చేసుకుంటాం. అది అయిపోయిన తర్వాత ఎంప్లాయ్ పే డీటెయిల్స్ ఇక్కడ అపాయింట్మెంట్ అథారిటీ వచ్చి మనకు డిఈఓలు ఇస్తారు కాబట్టి డిఈఓ అని ఇస్తాం. అపాయింట్మెంట్ ఆర్డర్ నెంబరు, అపాయింట్మెంట్ ఆర్డర్ డేటు, అదేవిధంగా ఎంప్లాయ్ గ్రూప్. ఇక్కడ టీచర్స్ అందరూ కూడా నాన్ గెజిటెడ్ కిందకు వస్తారు. ఎంప్లాయ్ గ్రూప్ అది ఇచ్చుకుంటాం. ఇక్కడ నాన్ గెజిటెడ్ ఇచ్చినట్లయితే ఎంప్లాయ్ సబ్ గ్రూప్ అడుగుతుంది. టెంపరరీ అయినా ప్రొబేషనర్, అప్రూవ్ ప్రొబేషనర్ అని ఇక్కడ మనం ప్రొబేషనర్గా తీసుకుందాం. అదేవిధంగా రీజన్ ఫర్ యాడింగ్ ఎంప్లాయ్ ఎందుకు యాడ్ చేస్తున్నారంటే రిక్రూట్మెంట్ జరిగింది కాబట్టి యాడ్ చేస్తున్నాం. అదేవిధంగా పిఆర్సీ టైప్ అన్నప్పుడు స్టేట్ గవర్నమెంట్ అని తీసుకుంటే కనుక ఇక్కడ పిఆర్సీ కేటగిరీ వచ్చేస్తుంది. సో పే స్కేల్స్ ఇచ్చుకుంటాం. ఈ పే స్కేల్స్లో ప్రధాన స్కూల్ అసిస్టెంట్లకు ఒకటి, ఎస్జిటీలకు ఒక పే స్కేల్ ఉంటుంది, స్కూల్ అసిస్టెంట్లకు ఒకటి, అదేవిధంగా ప్రిన్సిపాల్ పీజీటీ టీజీటీలకు సపరేట్గా ఉంటాయి కాబట్టి ఆ పే స్కేల్ ఇక్కడ ఆప్ చేసుకున్న తర్వాత ఇక్కడ బేసిక్ పేని ఆప్ చేసుకోవాల్సి ఉంది. అంటే అది ఆ డీటెయిల్స్ ఎంటర్ చేసిన తర్వాత మనం ఇక్కడ కొన్ని సర్టిఫికెట్స్ అప్లోడ్ చేయాల్సి ఉంది. అవి అపాయింట్మెంట్ ఆర్డర్ కాపీ, అదేవిధంగా బ్యాంక్ పాస్బుక్ కాపీ, పాన్ కార్డ్ కాపీ, దీంతోపాటు స్కానర్డ్ ఫోటోగ్రాఫ్, స్కానర్డ్ సిగ్నేచర్, ఇవన్నీ కూడా మనం ముందే స్కాన్ చేసి పెట్టుకొని ఇక్కడ అప్లోడ్ చేయాల్సి ఉంది. అయితే ఇక్కడ పాన్ కార్డ్ దగ్గర చూసినట్టయితే స్టార్ మార్క్ లేదు కాబట్టి ఇది మనకు అందుబాటులో ఉంటే అప్లోడ్ చేయొచ్చు, లేకపోతే నంబర్ ఇస్తే సరిపోతుంది. అవన్నీ ఇచ్చిన తర్వాత సేవ్ బటన్ పై క్లిక్ చేసినట్టయితే మనకు ఈ డీటెయిల్స్ సేవ్ అయిపోతుంది. ఇవన్నీ సేవ్ అయిన తర్వాత మనం ఫ్యామిలీ డీటెయిల్స్ ఇక్కడ ఇవ్వాలి. అంటే జెంట్ ఎంప్లాయ్ అయితే వాళ్ళ భార్య పేరు, పిల్లల పేర్లు, లేడీ ఎంప్లాయ్ అయితే కనుక భర్త పేరు, పిల్లల పేర్లు ఇస్తాం, లేదా వాళ్ళపైన ఎవరైనా డిపెండెంట్స్ ఉంటే వాళ్ళందరి పేర్లు ఇచ్చుకోవచ్చు ఇక్కడ. అయితే ఇచ్చేటప్పుడు వారి ఆధార్ నెంబర్లు అన్నీ కూడా మనం దగ్గర ఉంచుకోవాలి. ఫ్యామిలీ మెంబర్స్ ఆధార్ నెంబర్లు ఇక్కడ దగ్గర ఉంచుకోవాలి. వీలైతే వారి యొక్క ఈకేవైసీ కూడా అడుగుతుంది. అంటే ఫ్యామిలీ మెంబర్స్లో ఆ ఆధార్ కార్డ్కి ఏదైతే ఫోన్ నెంబర్ లింక్ అవుతుందో వాటికన్నిటికి కూడా ఇక్కడ ఓటీపీ వస్తుంది. అవన్నీ ఎంటర్ చేసి ఫ్యామిలీ డీటెయిల్స్ ఇవ్వాల్సి ఉంటుంది. సో మనం బేసిక్ డీటెయిల్స్ పూర్తి చేస్తేనే ఫ్యామిలీ డీటెయిల్స్ ఓపెన్ అవుతుంది. అదేవిధంగా మన అడ్రస్ డీటెయిల్స్ ఇవ్వాలంటే బేసిక్ డీటెయిల్స్, ఫ్యామిలీ డీటెయిల్స్ పూర్తి అయితే అడ్రస్ డీటెయిల్స్ ఓపెన్ అవుతుంది. ఈ 3 కంప్లీట్ అయిన తర్వాత అప్లికేషన్ ఫర్ ప్రాన్ అనే చోట మన దగ్గర ఉన్నటువంటి ఈ అపాయింట్మెంట్ ఆర్డరు, మన ఫోటో, ఆధారు, పాన్ నెంబరు, బ్యాంక్ పాస్బుక్తోనే ఈ ప్రాన్ ఐడి కూడా మనం కంప్లీట్ చేసేయచ్చు. దీనికి సపరేట్ డాక్యుమెంట్స్ ఏం అవసరం లేదు. అదేవిధంగా ఈహెచ్ఎస్ కొరకు ఇక్కడ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ అప్లై చేస్తాం కాబట్టి వారి యొక్క ఆధార్ కార్డులు మనకు అవసరం అవుతాయి. ఇక్కడ ఫ్యామిలీ మెంబర్ డీటెయిల్స్ ఇచ్చినప్పుడే ఆధార్ కార్డ్ నెంబర్ కూడా అడుగుతుంది కాబట్టి అవి పెట్టుకొని మనం ఈ ఈహెచ్ఎస్ కాలం కూడా ఫిలప్ చేసుకోవచ్చు. ఇది పూర్తి అయితే కనుక ఆటోమేటిక్గా ఎంప్లాయీ హెల్త్ డీడీఓ అప్రూవల్ తర్వాత ఎంప్లాయీ హెల్త్ కార్డ్స్ కూడా మనకు డౌన్లోడ్ అయిపోతాయి. అదేవిధంగా ఏపీజీఎల్ఐ ఇది ఇన్సూరెన్స్ పాలసీ లాంటిది. దీనికి మనం ప్రతి ఎంప్లాయీ ఖచ్చితంగా దీంట్లో జాయిన్ అవ్వాల్సి ఉంటుంది కాబట్టి మినిమం అమౌంట్తో. కాబట్టి ఇక్కడ ఈ డీటెయిల్స్ అన్ని ఫిలప్ చేయాలి. ఫిలప్ చేసిన తర్వాత మనం సేవ్ అండ్ సబ్మిట్ పై క్లిక్ చేసి కన్ఫర్మ్ చేసేయాలి. కన్ఫర్మ్ చేస్తే కనుక మనకు అవసరమైన ట్రెజరీ ఐడి, అదేవిధంగా ప్రాను, ఈహెచ్ఎస్, ఏపీజీఎల్ఐ కూడా అన్నీ ఒకేసారి మనకు జనరేట్ అయిపోతాయి. ఈ విధంగా కొత్త ఉపాధ్యాయులు తమకు అవసరమైన ట్రెజరీ ఐడీలను, ప్రాన్ కార్డు, అదేవిధంగా ఈహెచ్ఎస్, ఏపీజీఎల్ఐలను పొందగలరు. థ్యాంక్ యూ.